స్వాగతం సుస్వాగతం ఈ బలి పూజకు సుమ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఈ బలి పూజకు సుమ స్వాగతం 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 సుస్వాగతం ఈ బలి పూజకు సుమ స్వాగతం. పాపోచరణం ఆత్మ ప్రక్షాళనం వాక్యపారాయణం మను పరివర్తనం. పాపోచరణం ఆత్మ ప్రక్షాళనం వాక్యపారాయణం మను పరివర్తనం సహబంతి భోజనం ప్రేమానుబంధనం సహపంక్తి భోజనం ప్రేమానుబంధనం ఆ కలువరి బలికి స్వాగతం 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 సుస్వాగతం బలి పూజకు సుమ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఈ బలి పూజకు సుమ స్వాగతం. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము నిత్య సహాయమాత పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఇంగ్లీష్లో అవర్ లేడీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్ లేదా అవర్ లేడీ ఆఫ్ పర్పెచువల్ సక్కర్ అని మరియ తల్లిని ఈరోజు విశ్వవ్యాప్తంగా కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి ఈ దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. కీసరపల్లి విచారణ జేమ్స్ వర్మ నవోదయాలు సెలెక్ట్ అయినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయురారోగ్యములను దేవుని దీవెనలను కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. విశాఖపట్నం అగ్రపీఠం మంగళపాలెం విచారణ 39వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఐతమశెట్టి రాజుబాబు సుజాత దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా సిస్టర్ ఐ శోభారాణి, బి సుధారాణి, బి అనిల్ కుమార్, రాహుల్ నాయుడు, రాజేష్ కుమార్, సుప్రియ, రక్షిత్, శాశ్వత కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం అనకాపల్లి విచారణ మర్చి పుష్పనాదం చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధిని దేవుని దీవెనలను ఆయురారోగ్యములను కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా రోజా, సౌజన్య, లావణ్య, ఉమార్, మధు, శశాంక్, జస్సి, నిన్సీ కుటుంబ సభ్యుల పూజ. ఒక వ్యక్తి తలంపులు నెరవేరినట్లుగా ఆ వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆరోగ్యమాత పేరిట కుటుంబ సభ్యుల పూజ. విశాఖపట్నం అగ్రపీఠం కాకినాడ విచారణ నిడిగట్ల పౌలు విజయకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా ఆరోగ్యమాత పేరిట పూజ. ఉయ్యూరు విచారణ మెరుగు జయరాజు, విజయకుమారి, అభినవ్, అనుపమలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ తుమ్మ జ్ఞానమ్మ, కస్పారెడ్డిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా తుమ్మా ప్రతాప్ రెడ్డి, మేరీ కుటుంబ సభ్యుల పూజ. అమెరికాలో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బాసాని, అనురాగ్, ప్రీతి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా బాసాని బాలరెడ్డి, కస్తూరి కుటుంబ సభ్యుల పూజ. ఆకాష్ రెడ్డి జూనియర్ ఇంటర్ పాస్ అయినందుకు కృతజ్ఞతగా మేకల జవాన్నేస్ రెడ్డి, మేకల నిర్మల, సుందరమ్మ, జి జోజిరెడ్డి నక్షత్రాలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ.
పి అమృతకర్, దాసరి సుజాత, కోటి రత్నకుమారి, పి కమలాకర్, పి దివ్య, పి బాలమ్మలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ గోపు ప్రతాప్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా మాధవి మరియు గోపు కుటుంబ సభ్యుల పూజ. ఎన్నం చిన్నయ్యకు ఆపరేషన్ విజయవంతంగా జరిగినందుకు కృతజ్ఞతగా ఎన్నం అజయ్, శెర్లి, ఎన్నం అరుణ్, సుధారాణి కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న లతా థామస్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. దీప్తి, రోసలీనా, మరియమ్మలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా గొలమారి బాలరెడ్డి, టి పుష్ప, ఎస్ లేవారెడ్డిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. మారంరెడ్డి సుందరమ్మ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కటకం ప్రతాప్ రెడ్డి, శౌరీలు కుటుంబ సభ్యుల తలంపు ప్రకారం నిత్య సహాయమాత పేరిట కుటుంబ సభ్యుల పూజ. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ కోసం సహాయపడుతున్నటువంటి దాతలందరి కోసం ఆ మరియ తల్లి యొక్క వేడుదల ద్వారా వారందరూ దీవించబడినట్లుగా, వారి ఉద్దేశములు నెరవేరినట్లుగా ఈ పండుగ పూజ రోజున ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి భక్తులారా, మరియ తల్లిని అనేక నామములతో తల్లి తిరుసభ గౌరవిస్తూ ఉంది. కానీ అత్యంత పురాతనమైనటువంటి నామాలలో ఒకటి నిత్య సహాయమాత, అవర్ లేడీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్. అయితే ఈ నిత్య సహాయమాత పటాన్ని మనం తరతరాలుగా చూస్తూ ఉన్నాం. మన పీఠ ముందు అలంకరించబడినటువంటి ఈ పటంను ప్రతి ఒక్కరు కూడా ఇంతకు ముందే చూసి ఉంటారు, మీ ఇళ్లలో కానీ ఎక్కడైనా కానీ. అయితే సుమారుగా 1495 సంవత్సరమునకు పూర్వమే ఈ పటం నిత్య సహాయమాతగా ప్రజల యొక్క ఆదరాభిమానాలను, భక్తి భావాలను చూరగొన్నది. ఈరోజు ఈ పండుగను కొనియాడేటటువంటి సమయంలో మరి చిన్నతనము నుండి నేను కూడా చాలాసార్లు ఈ పటాన్ని చూశాను. కానీ దీనిలో ఎంత లోతైనటువంటి అర్థం ఉన్నది అని ఈరోజే నేను తెలుసుకొని ఉన్నాను. ప్రసంగం సమయంలో ఆ లోతైనటువంటి అర్థాలను, భావాలను మనం తెలుసుకుందాం. మరి నిత్య సహాయమాత పేరులోనే ఉన్నది మనలను ఎల్లవేళలా తాను వదిలిపెట్టకుండా, విడనాడకుండా సహాయము చేసేటటువంటి తల్లి. ఏ పరిస్థితిలోనైనా కూడా, మనము ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా ఆ తల్లి మనకు ఎల్లవేళలా సహాయం చేస్తుంది అని ఈరోజు ఈ పండుగ మనకు నేర్పిస్తూ ఉంది. అందుకే ఆ తల్లి యొక్క శరణు వేడుదాం. ఆ తల్లి బిడ్డలుగా ఆ తల్లి యొక్క వేడుదల ప్రార్థన ద్వారా మన యొక్క కష్టములలో, ముఖ్యముగా ఈ కరోనా వ్యాధి ప్రపంచాన్నంతా కూడా వణికిస్తున్నటువంటి సమయంలో, ఈ సమయంలో కూడా ఆ తల్లి సహాయం చేస్తుంది. ఎందుకంటే ఆ తల్లికి ఈ సమయము, ఆ సమయము, అక్కడ ఇక్కడ అన్నటువంటి భేదము లేదు. అన్ని వేళలా, అన్ని ప్రదేశాలలో, అన్ని ప్రజలకు ఈ తల్లి సహాయపడుతుంది. కనుక ఈ పండుగ పూజలో పాల్గొనేటటువంటి మనం ఆ తల్లి బిడ్డలుగా మరి ఒకసారి ఆ తల్లి యొక్క పాదముల చెంత చేరి ఆమె శరణు కోరుదాం, దీవెనలను పొందుదాం. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మన యొక్క మాటల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా కట్టుకున్న అన్ని పాపములను తలచుకుని ఆ కరుణామయుని యొక్క క్షమాపణను, మన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వరా, మా బలహీనతలయందు మాకు భద్రతను కల్పించి కాపాడుము. నిత్య సహాయమాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థనా సహాయమున మా పాపములను అధిగమింపగలుగునట్లు కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సియోను కుమారులు తను ప్రాకారముల నుండి ప్రభువునకు మొరపెట్టిరి. మొదటి పట్టణము విలాప గీతములు 2వ అధ్యాయము పవిత్ర వచనములు 2:10-14 వరకు, 18-19 వరకు. మొదటి పట్టణము విలాప గీతాలు 2వ అధ్యాయము పవిత్ర వచనములు 2:10-14 వరకు, 18-19 వరకు. ప్రభువు నిర్దయతో యూదాలోని పల్లెలన్నింటినీ నాశనము చేసెను. ఆగ్రహముతో యూదా కోటలను కూల్చివేసెను. ఆ రాజ్యమును దాని పాలకులను క్రింద పడద్రోసి అవమానమున ముంచెను. సియోను వృద్ధులు నేలపై చతికిలబడి మౌనము వహించిరి. గోనె తాల్చి తలపై బూడిద చల్లుకొనిరి. యెరూషలేము యువతులు తలలు నేల మీదికి వంచిరి. ఏడ్చి ఏడ్చి నా కన్నులు మసకలు క్రమ్మినవి. నా అంతరాత్మ అంగలార్చుచున్నది. నా ప్రజల వినాశనము గాంచి నేను శోకముతో కృంగిపోయితిని. చిన్న పిల్లలు పసికందులు పురవీధులలో సొమ్మసిల్లి పడిపోవుచున్నారు. వారు తమ తల్లులను చూచి మాకు అన్నపానీయము లేవి అని అలమటించుచున్నారు. గాయపడిన వారి వలె నగర వీధులలో కూలుచున్నారు. తల్లుల ఒడిలో ఒదిగి ప్రాణములను విడుచుచున్నారు. యెరూషలేము కుమారి, నేను నిన్ను గురించి ఏమి చెప్పుదును? నిన్నెవరితో సమపోల్చగలను? సియోను కుమారి, నేను నిన్నెట్లు ఓదార్తును? నీ వలె వ్యధలు అనుభవించిన వారెవరు? నీ వినాశనము సముద్రము వలె అనంతమైనది. నిన్ను ఉద్ధరింపగలవారెవ్వరు? నీ ప్రవక్తల నిరర్ధకమైన వ్యర్థ దర్శనములను చూచిరి. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములను ఇచ్చిన వారైరి. తోవ త్రప్పించి దర్శనములు చూచిన వారైరి. యెరూషలేము కుమారి, నీ ప్రాకారములు ప్రభువునకు మొరపెట్టునుగాక. నీ కన్నీళ్లు రేయింబవళ్ళు ఏరువలే ప్రవహించునుగాక. నీవు ఎడతెగక విశ్రాంతి నొందక బాష్పములొలుకుదువుగాక. నీవు రేయి ప్రతి జామున లేచి
ప్రభువునకు మొరపెట్టుము. నీ హృదయమును విప్పి ప్రభు ఎదుట మనవి చేయుము. ఆకలి వలన వీధి మూలలో చనిపోవు నీ బిడ్డల కొరకు ఆయనను ప్రార్థింపుము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభు ప్రభు ఈ దీనులను విస్మరింపకుము. ఈ దీనులను విస్మరింపకుము. దేవా, నీవు మమ్ము శాశ్వతముగా విడనాడనేలా. నీవు మేపడి గొర్రెలపై నీ కోపము రగులుకొననేలా. నీవు ప్రాచీన కాలముననే ఎన్నుకొని నీ ప్రజలను నీవు స్వయముగా విమోచించి నీ జాతిగా చేసుకునిన వారిని నీవు వసించిన ఈ సియోను కొండను జ్ఞప్తికి తెచ్చుకొనుము. అందరూ ప్రభు ప్రభు ఈ దీనులను విస్మరింపకుము. ఈ దీనులను విస్మరింపకుము. పూర్తిగా ధ్వంసమైన ఈ శిథిలముల మీద నీ కాళ్ళు మోపి నడుపుము. శత్రువుల దేవాలయములోని వస్తువులనెల్లా నాశనము చేసిరి. నీ భక్తులు గుమ్మకూడిన చోటుననే విరోధులు విజయనాదము చేసిరి. తమ జెండాలను నెలకొల్పిరి. అందరూ ప్రభు ప్రభు ఈ దీనులను విస్మరింపకుము. ఈ దీనులను విస్మరింపకుము. నీ నిబంధనమును స్మరించుకొనుము. దేశములోని చీకటి చోటులెల్లా హింసకు ఆటపట్టులైనవి. బాధితులు అవమానముతో వెనుదిరిగినట్లు చేయకుము. దీనులను ఆర్తులైన ప్రజలు నిన్ను స్తుతించినట్లు చేయుము. అందరూ ప్రభు ప్రభు మీ ఈ దీనులను విస్మరింపకుము. మీ ఈ దీనులను విస్మరింపకుము. దేవా, నీ ఒక్క మాట పలికిన చాలునయ్యా. నా జీవితమే నేడు మారునయ్యా. దేవా, నీ ఒక్క మాట పలికిన చాలునయ్యా. నా జీవితమే నేడు మారునయ్యా. కన్నవాడవు నీవే, కొన్నవాడవు నీవే, ఉన్నవాడవు నీవే, రానున్నవాడవు నీవే. దేవా, నీ ఒక్క మాట పలికిన చాలునయ్యా. నా జీవితమే నేడు మారునయ్యా. శతాధిపతితో ఒక మాట పలికితివి. తన దాసునికి నీవు స్వస్థతనిచ్చితివి. జక్కయ్యతో నీవు ఒక మాట పలికితివి. తన ఇంటికి ఆనాడు రక్షణనిచ్చితివి. శతాధిపతితో ఒక మాట పలికితివి. తన దాసునికి నీవు స్వస్థతనిచ్చితివి. జక్కయ్యతో నీవు ఒక మాట పలికితివి. తన ఇంటికి ఆనాడు రక్షణనిచ్చితివి. మాటలతో మహిమలు చేసిన దేవా, నన్ను నీ సన్నిధికి చేర్చుము దేవా. మాటలతో మహిమలు చేసిన దేవా, నా జీవిత శైలిని మార్చుము దేవా. దేవా, నీ ఒక్క మాట పలికిన చాలునయ్యా. నా జీవితమే నేడు మారునయ్యా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక.
పునీత మత్తయ్య గారు రాసిన సువార్త 8వ అధ్యాయము వచనములు 5 నుండి 17 వరకు. పునీత మత్తయ్య గారు రాసిన సువార్త అధ్యాయము 8 వచనములు 5 నుండి 17 వరకు. యేసు కఫర్నాములో ప్రవేశించుచుండగా శతాధిపతి ఒకడు ఆయనను సమీపించి, ప్రభు, నా ఇంట సేవకుడొకడు పక్షవాతముతో విపరీతమైన బాధపడుచు మంచము పట్టియున్నాడు అని తెలుపగా, నేను వచ్చి వానిని స్వస్థపరుతును అని యేసు ఆ శతాధిపతితో పలికెను. ఆ శతాధిపతి ఆయనతో, ప్రభు, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికిన చాలును, నా సేవకుడు స్వస్థత పొందును. నేను అధికారము కలవాడను. నా ఆధీనమందున్న ఏ సైనికుడైనను నేను రమ్ము అనిన వచ్చును, పొమ్ము అనిన పోవును. నా సేవకుడు నేను చేయుము అనిన దానిని చేయును అని సవినయముగా పలికెను. అది విని యేసు ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న వారితో, ఇజ్రాయేలు ప్రజలలో సైతము నేను ఇట్టి విశ్వాసమును చూడలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. తూర్పు పడమరల నుండి అనేకులు వచ్చి పరలోక రాజ్యమందున్న అబ్రహాము, ఈసాకు, యాకోబుల పంక్తిలో కూర్చుందురు. కానీ రాజ్యమునకు వారసులు వెలుపల చీకటి గదిలోనికి త్రోయబడుదురు. అచట వారు విలపించుచు పండ్లకు కొరుకుకొందురు అని పలికెను. అంతట యేసు ఆ శతాధిపతితో, నీవిక పొమ్ము, నీవు విశ్వసించినట్లు నీకు అగునుగాక అని పలికెను. ఆ క్షణముననే శతాధిపతి సేవకుడు స్వస్థత పొందెను. ఆ తరువాత యేసు పేతురు ఇంటికి వెళ్ళి అతట జ్వరపీడితయై మంచము పట్టియున్న అతని అత్తను చూచి ఆమె చేతిని తాకినంతనే జ్వరము వీడిపోయెను. అంతటా ఆమె లేచి ఆయనకు పరిచర్య చేసెను. ఆ సాయం సమయమున పిశాచ పీడితులకు పలువురిని యేసు వద్దకు తీసుకొని రాగా ఒక్క మాటతో ఆయన పిశాచములను పారద్రోలి రోగులనందరినీ స్వస్థపరచెను. ఆయన మన బలహీనతలను తనపై వేసుకొనెను, మన రోగములను తానే భరించెను అని యెషయా ప్రవక్త పలికిన పలుకులు ఈ రీతిగా నెరవేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము నిత్య సహాయమాత పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఈ పండుగ కంటే ఈ పటము వలన పండుగ ప్రఖ్యాతిలోకి వచ్చింది. కాబట్టి పటము గురించి తెలుసుకోకుండా పండుగ గురించి మనము తెలుసుకోలేము. 1495వ సంవత్సరంలో క్రీట్ ద్వీపములో ఒక దేవాలయములో ఈ పటం ఉంది. ఈ పటం అంటే ఇక్కడున్న పటం కాదు, ఇది దాని ఒరిజినల్ పటం యొక్క పోలిక. అయితే అన్య మతస్థులు దేవాలయాల మీద దాడి చేసినప్పుడు ఒక వర్తకుడు ఈ పటాన్ని ఈ క్రీట్ ద్వీపం నుంచి రోము నగరానికి తీసుకొని వెళ్ళాడు. అయితే ఆ పటాన్ని తనతో ఉంచుకున్నందుకు, అనగా బహిరంగముగా ప్రజలందరూ దీనిని గౌరవించి మరియ తల్లికి ప్రార్థన చేయటానికి వీలు లేకుండా తన సొంత ఇంటిలో పెట్టుకున్నందుకు మరియమాత దర్శనాన్ని కూడా ఆయన కాదని ఈ పటాన్ని దేవాలయానికి ఇవ్వకుండా తనతోనే పెట్టుకున్నందుకు ఆయన వ్యాధిగ్రస్తుడై మరణించాడు. ఎందుకంటే మరియ తల్లి మాటను పెడచెవిన పెట్టాడు, వినలేదు. అయితే ఆ మరణించినటువంటి వ్యక్తికి ఒక స్నేహితుడున్నాడు. ఈ స్నేహితుని యొక్క భార్య ఈయనెటు మరణించాడు కదా, ఈ పటం మన ఇంట్లో పెట్టుకుందామండి అని చెప్పి తీసుకెళ్ళి ఆ పటాన్ని తన ఇంట్లో పెట్టుకుంది. అయితే మరియ తల్లి ఈ మరణించిన వ్యక్తి యొక్క స్నేహితునికి, అనగా ఈ భర్తకు, ఏ స్త్రీ అయితే తన ఇంట్లో పటాన్ని పెట్టుకుందో తన భర్తకు మరియ తల్లి, నీకు కూడా ఇదే గతి పడుతుంది, నీవు పటాన్ని
ఇంట్లో కాకుండా అందరూ ఆరాధించటానికి వీలుగా బహిరంగ దేవాలయంలో పెట్టమని చెప్పినప్పుడు వినలేదు. మరియ తల్లి దర్శనం వచ్చినా కూడా ఈ భార్య చెప్పింది, అవన్నీ ఒక పీడకలలేండి, మీరెందుకు పీడకలను చూసి భయపడుతున్నారు, ఏం అవ్వదులేండి అని పటాన్ని తనతోనే తన ఇంట్లోనే పెట్టుకుంది. అయితే మరియ తల్లి ఈ దంపతుల యొక్క చిన్న కుమార్తె సుమారు 6 సంవత్సరాల అమ్మాయికి కూడా దర్శనమై మళ్ళీ అదే సంగతిని, ఈ పటాన్ని దేవాలయంలో బహిరంగముగా అందరూ ప్రార్థించటానికి వీలుగా పెట్టాలి, ఇంట్లో కాదు అని చెప్పినప్పుడు చాలా పెడచెవిన పెట్టారు. చివరికి ఈయన మంచములో ఉన్నాడు, ఈ రెండవ వ్యక్తి కూడా మరణప్రాయంలో ఉన్నప్పుడు ఇక తన తప్పు తాను తెలుసుకొని దేవాలయానికి తిరిగి ఈ పటాన్ని పెట్టారు. ఇది జరిగింది 1495వ సంవత్సరం. ఆ తర్వాత సుమారుగా 200 సంవత్సరాల పాటు ఈ పటం ఆ దేవాలయమని, ఆ తర్వాత కొంత మఠ వాసుల దేవాలయంలో, ఈ విధముగా రకరకాల ప్రాంతాలలో తిరిగి కొన్ని సంవత్సరాల పాటు అది ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితుల్లో మళ్ళీ ఈ పటాన్ని 1865వ సంవత్సరం, అంటే సుమారుగా 400 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలకు తక్కువగా తర్వాత తల్లి తిరుసభ అధికారికముగా రక్షణ సభ గురువుల పర్యవేక్షణలో ఉన్నటువంటి రోములో పునీత్ అల్ఫోన్స్ లిగోరి దేవాలయంలో ప్రతిష్ఠించటం జరిగింది ఈ పటాన్ని 1867లో. అప్పటి వరకు ఆ పటానికి లేనటువంటి కిరీటాన్ని తల్లి తిరుసభ పోపు గారు మరియ తల్లికి పెట్టడం జరిగింది. ఎందుకనగా ఈ 400 సంవత్సరాలలో మరియ తల్లి ఈ పటము ద్వారా అనేక అద్భుతాలు చేసింది. దాన్ని గుర్తించి ఆమెను గౌరవించటం కోసం 1867లో ఈ పటానికి మరియ తల్లికి ఒక కిరీటాన్ని పెట్టడం జరిగింది. అయితే అంతకుముందు ఆ కిరీటము లేదు. ఈ రోజున ఈ పటం గురించి మీకు వివరించటానికి ఈ పటమును మీకు చూపిస్తూ ఉన్నాను. ఐప్యాడ్లో చూపిస్తున్నాను, ఎందుకంటే ఎక్కడ కావాలంటే అక్కడ జూమ్ చేసి మీకు స్పష్టముగా కనబడేటటువంటి విధముగా చూపించటానికి. ఇక్కడ ఈ రోజున ఈ పటములో 5 అంశాలను, ఈ పటములో మీరు చూస్తున్న పటములో 5 అంశాలను మీకు వివరించబోతూ ఉన్నాను. మొట్టమొదటిది మరియ తల్లి యొక్క ముఖం. మరియ తల్లి యొక్క ముఖం, దాని అర్థం ఏమిటి ఈ పటములో ఉన్నటువంటిది. రెండవది మరియ తల్లి యొక్క కుడి చేయి, అది ఎటువైపు చూస్తుంది, దానిలో ఉన్నటువంటి భావం రెండవది. మూడవది ఇక్కడ ఉన్నటువంటి బాలయేసు. మరి మనం చూస్తూ ఉంటాం బాలయేసుని రకరకాల ఆకారాలలో, కానీ ఇక్కడ ఉన్నటువంటి బాలయేసు యొక్క బాలయేసు ధరించినటువంటి దుస్తులు, ఆ తర్వాత అతని ముఖము, అతని యొక్క మిగతా అన్ని విషయాలు, దాని అర్థం ఏమిటి, ఇది మూడవది. నాలుగవది ఇక్కడ ఉన్నటువంటి 2 దేవదూతలు. మరియ తల్లికి ఎడమ ప్రక్కన ఒకరు, కుడి ప్రక్కన ఒకరు దేవదూతలు, 2 దేవదూతలు ఉన్నారు. ఈ దేవదూతల గురించి 4వ అంశముగా నేను వివరిస్తాను. 5వది ఈ మరియ తల్లి తల చుట్టూ, బాలయేసు తల చుట్టూ, అదే విధముగా మరియ తల్లి వస్త్రముల మీద, బాలయేసు వస్త్రముల మీద, ఆ తర్వాత ఈ ఫోటో మొత్తం కూడా బంగారు రంగుతో ఉంది. ఆ బంగారు రంగు యొక్క అర్థం ఏమిటి, ఈ విధముగా 5 విషయాలను మీకు వివరించాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా మరియ తల్లి ముఖాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, మరియ తల్లి ముఖం మీద 8 కోణాలు ఉన్నటువంటి, తాను వేసుకున్నటువంటి ముసుగు మీద 8 కోణాలు ఉన్నటువంటి నక్షత్రాన్ని మనం చూడగలం. అలనాడు 3 రాజులు బాలయేసును కనుగొనటానికి దిక్కు చూసినటువంటి పరిస్థితుల్లో ఒక నక్షత్రం వాళ్ళను బాలయేసు దగ్గరకు నడిపించుకొని పోయింది. మరియ తల్లి వస్త్రము మీద ఉన్నటువంటి ఈ యొక్క నక్షత్రం దేనికి గుర్తు అనగా, ఈ తల్లి మనలను బాలయేసు దగ్గరకు తీసుకొని పోతూ ఉంది. ఆ రోజు ఏ విధముగా 3 రాజులకు నక్షత్రం మార్గచూపరి అయినదో,
మనందరికీ కూడా మార్గచూపరి మరియ తల్లి దేవిషయములో అనగా యేసు ప్రభు దగ్గరకు తీసుకొని వెళ్ళటములో మరియ తల్లి మనకు మార్గచూపరి. అందుకే ఆమెను ఉదయకాల నక్షత్రమా అని మనం పిలుస్తూ ఉంటాం. నక్షత్రం త్రోవ చూపినటువంటి విధముగా మరియ తల్లి కూడా మనకు త్రోవ చూపిస్తుంది అని దీని యొక్క అర్థము. ఆ తర్వాత మనం చూసినట్లయితే కళ్ళు స్పష్టముగా తెరచి ఉన్నాయి. అంటే బాధలతో, కష్టాలతో, నష్టాలతో, దుఃఖముతో మునిగి ఉన్నటువంటి మానవ జాతిని ఆ కళ్ళు ఎప్పుడూ కూడా చూస్తూనే ఉంటాయి. తన దయగల నేత్రములను మన మీద ఆ తల్లి ఎప్పుడూ ప్రసరిస్తూనే ఉంటుంది అని కళ్ళు స్పష్టముగా తెరచి మానవ జాతి వైపు మరియ తల్లి చూస్తుంది. ఆ తర్వాత ఆమె ముసుగు వేసుకున్నప్పటికీ కూడా ఒక చెవిని మనం చూస్తున్నాం. మామూలుగా ఈ ముసుగు వేసుకున్నప్పుడు చెవి కూడా మూయబడి ఉంటుంది. కానీ ఈ చెవిని చూపించటము ద్వారా రెండవది, మరియ తల్లి నోరు ఎంత చిన్నగా ఉందో చూడండి. కళ్ళు పెద్దవిగా ఉన్నాయి, చెవి పెద్దవిగా ఉంది, నోరు మాత్రం పెదవులు చిన్నవిగా ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని, వాక్యాన్ని ఆలకించాలి. ఆలకించాను నేను, మీరు కూడా ఆలకించండి. మాట్లాడటం తక్కువ ఉండాలి. మరియ తల్లి ఎక్కువ మాట్లాడలేదు బైబిల్లో కానీ ఆ తర్వాత. అందుకే నోరు చిన్నదిగా ఉంది, చెవులు పెద్దవిగా ఉన్నాయి, కళ్ళు పెద్దవిగా ఉన్నాయి. మరి ఈ రోజున మన పరిస్థితి ఏంటి? మూతి ఇంత పెద్దది మనకి. కొంతమందికి మూతికి మూత తప్ప మూత లేదు. మూతికి మూత తప్ప మూత లేదు. అంటే ఇంక నోరు తెరిస్తే మాట్లాడుతూనే ఉంటారు. ఈ పరిస్థితుల్లో వినటం మనం మర్చిపోతుంటాం. ఎందుకంటే నువ్వు మాట్లాడేటప్పుడు వినలేవు. రెండవది, నీవు మాట్లాడుతున్నావంటే నీకు ఆల్రెడీ తెలిసిన దాన్నే చెప్తున్నావు, కానీ నీవు విన్నప్పుడు తెలియని దాన్ని తెలుసుకుంటున్నావు. మరియ తల్లి మాటలు తక్కువ, కానీ దేవుని యొక్క వాక్యాన్ని వినటం ఎక్కువ అన్నదానికి గుర్తుగా ఒక చెవిని ఈ తన వస్త్రములో నుంచి చూపిస్తూ, అదే విధముగా తన యొక్క పెదవులను చిన్నగా ఈ పటములో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఏ విధముగా గాబ్రియేలు దూత వచ్చినప్పుడు ఆమె ఆలకించిందో, దేవుని చిత్తాన్ని విధేయించిందో, ఆ విధముగా మనము కూడా మన యొక్క చెవులను ప్రభు కోసం తెరచి ఉంచాలి, తక్కువగా మాట్లాడాలి, దేవుని చిత్తాన్ని అంగీకరించాలి అన్నదానికి గుర్తుగా మనం ఈ మరియ తల్లి ముఖాన్ని చూస్తున్నాం. ఆ తర్వాత మరియ తల్లి వేసుకున్నటువంటి లోపలి వస్త్రము, ఈ రంగు దేనికి గుర్తు అనగా యేసుప్రభు జీవించినటువంటి కాలంలో కన్యలు అనగా వివాహము చేసుకోనటువంటి వారు ధరించేటటువంటి రంగు ఈ రంగు. ఇది దీనిలో ఉన్నటువంటి లోతైనటువంటి భావము. మొట్టమొదటిగా మరియ తల్లి యొక్క ముఖములో, ఈ పటములో ఇన్ని లోతైనటువంటి అర్థాలున్నాయి. రెండవదిగా మీకు చెప్పాలనుకుంటున్నది, మరియ తల్లి యొక్క కుడి హస్తము అది ఎటువైపు చూస్తుంది, దాని అర్థం ఏమిటి? గ్రీకు భాషలో దీనిని హోడెగేట్రియా అంటారు. హోడెగేట్రియా అంటే వన్ హూ పాయింట్స్ ద వే, అంటే ఇటు చూడు, నీకు మార్గమును చూపించేటటువంటిది అని అర్థము. ఇక్కడ ఈ చేయి చేసేటటువంటి పని ఏంటంటే అది దిక్కును చూపిస్తూ ఉంది. ఏ వైపు చూపిస్తూ ఉంది, ఏ దిక్కును చూపిస్తుంది అనగా ఈ ప్రభు యొక్క, ఇక్కడున్నటువంటి ప్రభు యొక్క హృదయము వైపే, హృదయములోకి తన చేయి పెడుతూ ఉంది. అనగా తాను ఆయన చెప్పినట్లు చేయుడు అనే కానాపల్లె వివాహంలో చెప్పినటువంటి విధముగా మనందరినీ కూడా ప్రభువు వైపుకు ఆ తల్లి చూపిస్తూ ఉంది, తన యొక్క హృదయానికి చూపిస్తూ ఉంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఈ చేయి మనం కనుక ఒక స్కేలును తీసుకున్నట్లయితే ఈ చేతి నుండి స్కేలు పెట్టి హృదయం మీదుగా ఆ స్కేలుని పైకి బాగా తీసుకొని వెళ్ళినట్లయితే ఇక్కడ సిలువ వైపు చూపిస్తూ ఉంది. అంటే
కేవలం ఇక్కడ మనం చూసేది బాలుడైనటువంటి దివ్య బాల యేసు కాదు, ఆయన శిలువ మీద మరణించి మరణాన్ని గెలిచింది కూడా మీరు తెలుసుకోవాలి, గ్రహించాలని చెప్పి ఒక లైను మనం గీచినట్లయితే మరియ తల్లి యొక్క చేతి నుండి యేసు ప్రభు హృదయంలోనికి వెళ్ళి అది శిలువను చూపిస్తూ ఉంది. ఇక్కడ నిగూఢమైనటువంటి అర్థం ఉంది. అదేమనగా కేవలం బాలయేసు యొక్క చిన్నతనాన్ని గురించి మాత్రమే ఈ ఫోటో, ఈ ఐకన్ వివరించటం లేదు. ప్రభు యొక్క మరణం, శ్రమలు, పునరుత్థానం అన్నిటినీ కూడా ఈ ఫోటో వివరిస్తుంది అని మనం తెలుసుకోవాలి. అది మరియ తల్లి యొక్క హస్తం. తాను మాత్రం లోకం వైపు చూస్తుంది, తన కుమారుని వైపు చూడట్లేదు. మన మీద తన నేత్రములు, కానీ తన చేయి మాత్రం తన కుమారుని వైపు, అనగా మీరు ఆయనను చూడాలి, మీరు ఆయనను అనుసరించాలి, మీరు ఆయన చెప్పినట్లు చేయాలి అని ఈ చేయి మనకు చూపిస్తూ ఉంది. ఇక మూడవదిగా మనం బాలయేసుని చూస్తున్నాం. ఈ అంతార్థం ఏంటి? నిజానికి ఈయన ముఖం చూసినట్లయితే ఈయన ఇంత బాలుడేం కాదు. మనం మిగతా బాలయేసులు చూసినట్లయితే చిన్న అబ్బాయిలాగా ముద్దుగా ఉంటాడు. కానీ ఇక్కడ బాలయేసు అని పిలుస్తున్నప్పటికీ కూడా ఒక అడల్ట్ లాగా, అంటే సుమారు ఒక టీనేజర్ లాగా మనకు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ బాలయేసు. ఆ తర్వాత ఆయన వేసుకున్నటువంటి వస్త్ర రంగులు, మొట్టమొదటిగా ఆకుపచ్చ రంగు. ఆకుపచ్చ రంగు మన యొక్క భూమికి గుర్తు, మన ప్లానెట్కు, అంటే మానవత్వానికి, మానవ సహజానికి, మానవ లక్షణానికి గుర్తు. అంటే ఈయన ఏం కట్టుకున్నాడు? మానవత్వాన్ని ధరించాడు. ఈ గ్రీన్ కలర్ దానికి గుర్తు. ఆ తర్వాత ఎరుపు వస్త్రము మనందరికీ తెలుసు, శిలువ మీద ఆయన చెందినటువంటి రక్తానికి, రక్తము ద్వారా మనలను కడిగిన దానికి ఆయన గుర్తు. ఆ తర్వాత ఆయన వస్త్రాలలో గోల్డ్ కలర్ ఉంది. నేను గోల్డ్ కలర్ గురించి 5వ పాయింట్ వివరించినప్పుడు నేను దాన్ని వివరిస్తాను. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈయన కాళ్ళు, మామూలుగా అమ్మ మనల్ని ఎత్తుకున్నప్పుడు మన కాళ్ళు ఎట్లా పెడతాం? 2 కాళ్ళు ఇట్లా స్ట్రైట్గా పెడతాం. కానీ బాలయ్య ఇక్కడ ఈ పటములో కాళ్ళు ఇట్లా పెట్టాడు, ఒక కాల్ని క్రాస్గా పెట్టారు. మనం చూసినట్లయితే ఈ ఒక కాలు 2 మెలికలు పడ్డాయి. శిలువ మీద కొట్టబడినప్పుడు, ఆయన శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆయన కాళ్ళు కూడా అదే విధముగా ఉన్నాయి. దానికి మాతృకగా ఈ బాలయేసు ఆయన శిలువ మీద మరణించాడు మన కోసం అన్నదానికి గుర్తుగా మెలికి వేయబడినటువంటి కాళ్ళు మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఒక చెప్పు ఊడిపోతుంది, ఒక చెప్పు కాలికే ఉంది. ఇది ఊడిపోతున్నటువంటి చెప్పు యేసు ప్రభు యొక్క దైవత్వానికి గుర్తు. అదే విధముగా వేసుకున్నటువంటి చెప్పు ఆయన యొక్క మానవత్వానికి గుర్తు. ఇది ఊడిపోతుంది కానీ పూర్తిగా ఊడిపోలేదు. అంటే ఆయన మన కోసం ఏ విధముగా దైవత్వాన్ని వదిలేసినా కూడా దేవుడే ఆయన మన కోసం అది ఆయన చేశాడు అన్నదానికి గుర్తుగా ఆ ఊడిపోతున్నటువంటి చెప్పు. అదే విధముగా ఇదేమో మానవత్వానికి గుర్తు, ఆయన ధరించాడు పరిపూర్ణముగా ఆయన మానవుడయ్యాడు అని ఈ తాను ధరించినటువంటి చెప్పు మనకు తెలియపరుస్తుంది. ఆ తర్వాత ఇక్కడ 4వ అంశం, 2 దేవదూతలు ఉన్నారు. ఇక్కడ మనకి మీరు చూస్తున్నటువంటి కుడివైపు ఉన్నటువంటి దేవదూత ఎవరు? ఈ దేవదూత అయి ఉంటారు మీకు తెలిసి? గుళ్ళో అయితే సమాధానాలు చెప్పారు, మరి టీవీలో మీరు తెలిసినా కూడా నాకు సమాధానాలు చెప్పలేరు. ఈ దేవదూత ఏ దూత అంటే, దేవదూతలలో మరియ తల్లికి సన్నిహితముగా ఉన్న దేవదూత ఎవరు? గాబ్రియేలు దూత. అందుకే ఈ దేవదూత తలకాయ మరియ తల్లి కల్లి, మరియ తల్లి తలకాయ ఈ దేవదూతల కల్లి ఆనించారు. స్నేహితులైతే తలకాయలు 2 ఇట్లా పెట్టుకుంటారు, శత్రువులైతే తలకాయలు ఇట్లా పెట్టుకుంటారు. అయితే ఈ గాబ్రియేలు దూత, ఇక్కడ రాయబడినటువంటి అక్షరాలు గ్రీకు భాషలో గాబ్రియేలు దూత అన్నటువంటి మాటకు అర్థం.
ఈ గాబ్రియేలు దూత సిలువను ధరించి ఉంది, మనకు తెలుసు. దివ్య బాలయేసు ఎటు చూస్తున్నారు? గాబ్రియేలు దూత కళ్ళి చూస్తున్నారు. ఈ చూపు భయముతో ఉందా? ఈ చూపులో భయం కనిపిస్తుందా మనకు? లేదు. మరియ తల్లి చూపును కానీ బాలయేసు చూపును కానీ మనం చూచినప్పుడు ఈ చూపులో భయము లేదు. కానీ మరియ తల్లి జోజప్పల నుంచి బాలయేసు కనపడకుండా తప్పిపోయిన తరువాత, దొరికిన తరువాత బైబిల్ గ్రంథం మనకేం చెప్తుందంటే, మరియ తల్లి ఆ విషయములన్నిటినీ తన హృదయమున పదిలపరచుకొని మననము చేసెను. ఈ చూపులో మననం ఉంది, అంటే ధ్యానం చేయటం ఉంది. మరియ తల్లి చూపులో కూడా మననం ఉంది, ధ్యానం చేయటం. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక దేవదూత, మిఖాయేలు దేవదూత. మిఖాయేలు దేవదూత అని మనకు ఎట్లా తెలుసు అనగా, ఇక్కడ ఈ ఒక స్పియర్ అంటే ఒక బల్లెం. మనం మిఖాయేలు దూతను చూసినప్పుడు ఎప్పుడు కూడా ఒక బల్లెముతో ఉండి సైతాను మీద యుద్ధం చేస్తాడు. అందుకే ఇక్కడ చేతిలో బల్లెం పట్టుకున్నారు. ఆ తర్వాత దేవదూతలు ఇద్దరి చేతులు కూడా పట్టుకున్నప్పుడు ఒట్టి చేతులతో పట్టుకోలేదు, ఒక వస్త్రాన్ని పట్టుకొని, మనం ఏ విధంగా గురువు దివ్య సప్రసాదాన్ని పట్టుకున్నప్పుడు ఒట్టి చేతులతో కాకుండా పవిత్ర హస్తముతో దాన్ని పట్టుకుంటాడో అట్లా తాను యుద్ధము చేసేటటువంటి బల్యాన్ని పవిత్ర చేతులతో ఒక గుడ్డతో కప్పుకొని పట్టుకున్నారు. అదే విధముగా ఇక్కడ గాబ్రియేలు దూత కూడా ఒట్టి హస్తాలతో కాకుండా కప్పబడినటువంటి వస్త్రముతో ఆమె పట్టుకొని ఉన్నది. మరి మిఖాయేలు ఎటువైపు చూస్తున్నారు అనగా, మరియ తల్లి వైపు, బాలయేసు వైపు చూస్తున్నారు. మిఖాయేలు దేనికి గుర్తు అనగా రక్షణకి గుర్తు. సైతాను మీద మనతో యుద్ధం చేసి కాపాడేటటువంటి దూత మిఖాయేలు దూత. అనగా మరియ తల్లిని, బాలయేసును సంరక్షించేటానికి ఈ దేవదూత ఉన్నారు. అదేవిధంగా మనలను కూడా కాచి కాపాడతారు, తిరుసభను మనలను సంరక్షిస్తారు అని ఇక్కడున్నటువంటి దానికి గుర్తు. ఇక్కడ ఈ దేవదూత సిలువను, సీళ్లను పట్టుకొని ఉండగా, ప్రభువు సిలువ మీద బల్లెము, ఆ తర్వాత ఆయన దప్పికైనప్పుడు స్పాంజీతో ఆయన నోటిని తడిపారు, దాన్ని ఇక్కడ పట్టుకొని ఉన్నారు. అనగా ఈ ఇద్దరు దేవదూతలు ప్రభు యొక్క సిలువ మీద శ్రమలను, మరణాన్ని, పునరుత్థానాన్ని చూపిస్తూ ఉన్నారు. పునరుత్థానాన్ని ఎక్కడ మనం చూస్తామనగా, ఇక 5వ అంశం బంగారు కలరు, గోల్డ్ కలర్. గోల్డ్ కలర్ దేనికి గుర్తు అనగా దైవత్వానికి గుర్తు. ఇక్కడ మరియ తల్లి చుట్టూ గోల్డ్ కలర్ ఉంది, బాలయేసు చుట్టూ ఉంది గోల్డ్ కలర్. అదే విధముగా మరియ తల్లి వస్త్రముల మీద గోల్డ్ కలర్ ఉంది, బాలయేసు వస్త్రముల మీద గోల్డ్ కలర్ ఉంది. ఈ పటం మొత్తం కూడా బంగారు రంగుతో నిండి ఉన్నది. బంగారు రంగు దేనికి అనగా, మనం ఈస్టర్ రోజు క్రొవ్వొత్తి వెలిగించినప్పుడు ఆ వెలుగుతున్నటువంటి మంట ఏ రంగును చూపిస్తూ ఉంది? బంగారు కలర్, గోల్డ్ కలర్, అనగా మహిమకు గుర్తు. అందుకే దివ్యవాణి టీవీ ఈ లోగోని మేము తయారు చేస్తూ ఉన్నప్పుడు మనం పెట్టుకున్నటువంటి కలర్లు కూడా మన ఛానల్కి గోల్డ్ కలర్, దైవత్వానికి, మహిమకి గుర్తు. అందుకే మనం పూజలో కూడా ఈ సెట్ చూడంగానే మనకు గుర్తుకొస్తుంది ఇది దివ్యవాణి టీవీ ఛాపల్ అని. దేనికి? మనకున్నటువంటి ఈ గోల్డ్ కలర్, అదే తర్వాత బ్లూ కలర్, మనం బ్లూ కలర్ గురించి కూడా విన్నాం. ఆ తర్వాత మెరూన్ కలర్. ఈ కలర్లు అన్నీ కూడా ప్రభు యొక్క మహిమను, పునరుత్థానాన్ని, వెలుగును చూపిస్తూ ఉన్నాయి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి యొక్క నిత్య సహాయమాత ఈ పటం అనేక మంది ఇళ్లల్లో సాంప్రదాయబద్ధముగా ఉంది. ఒకవేళ లేనట్లయితే మీరు కూడా దానిని మీ ఇంట్లో పెట్టుకోండి. అయితే మరి మీరు చెప్పారుగా ఫాదర్ గారండి, ఆ ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఇద్దరు చచ్చిపోయారు, మేము కూడా మాకేమన్నా అవుతుందా అని. అట్లా కాదు. అది ఎందుకైతుందంటే, మరియ తల్లి వద్దన్నా కూడా ఇది అందరి గౌరవార్థం, అందరూ మరియ తల్లిని గౌరవించాలని చెప్పి. అంతేగాని ఆ ఫోటో మీరు పెట్టుకుంటే
మీకేం అవ్వదు, మీకు ఆశీర్వాదాలు తప్ప ఇక ఏమీ జరగదు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. ఓ ప్రభువా, ఈరోజు మేము నిత్య సహాయమాతను కొనియాడుతూ ఉండగా ఆ తల్లి యొక్క సహాయము తిరుసభ మీద ఎల్లవేళలా ప్రసరించమని, ముఖ్యముగా ఈ క్లిష్ట పరిస్థితుల్లో కరోనా వైరస్ మీద ప్రపంచమంతా కూడా పోరాడుతున్నటువంటి సమయంలో మాకు సహాయముగా రమ్మని, మాకు అండదండగా నిలవమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టించే కుటుంబాల కోసం మేము వేడుకుంటూ ఉన్నాము. ఈ కుటుంబాలలో శాంతి సమాధానాలను, ఆయురారోగ్యములను, బిడ్డలకు బంగారు భవిష్యత్తును, తెలివితేటలను ప్రసాదించండి. తద్వారా వీరు దైవ అనుభూతిని, దైవ సన్నిధిని పొందేటటువంటి విధముగా ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ శనివారం రోజున మరియ తల్లి బిడ్డలందరి కోసం, ముఖ్యముగా ఎవరైతే ఆ తల్లిని తృణీకరించి ఇతర సంఘాలకు వెళ్ళిపోతున్నారో వారందరి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. వారందరూ కూడా తమకు కనువిప్పు కలిగి నిత్య సహాయమాత తరతరాలుగా, శతాబ్దాలుగా మా వెంట ఉండి అనేక విపత్తుల నుండి కాచి కాపాడినటువంటి తల్లిని మేము వదిలిపెట్టకుండా ఆ తల్లి యొక్క సంరక్షణ కిందకు తిరిగి వచ్చేటటువంటి విధముగా వారి యొక్క హృదయములను తాకమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ దాతలందరినీ ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి త్యాగానికి గాను, వారి యొక్క ఉదార స్వభావానికి గాను వారిని దీవించి వారి కుటుంబాలకు కావలసిన అన్ని అనుగ్రహాలను, వరాలను కురిపించమని, ఇంకా ప్రతి కుటుంబాన్ని దీనిలో భాగస్థులయ్యేటటువంటి విధముగా ప్రేరేపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. హృదయపూర్వక అర్పణం ఈ ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. త్రిత్వైక దేవునికి తనువు మనసు అంకితం. త్రిత్వైక దేవునికి తనువు మనసు అంకితం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నిత్య సహాయమాతను భక్తితో స్మరించుకొనుచున్నాము. మేమర్పించు ఈ బలి అర్పణము మమ్ము నీ కృపకు పాత్రులను చేయునుగాక. మమ్ము మేము నీకు నిత్య కానుకగా సమర్పించుకొనున్నట్లు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము.
ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాతను నిత్య సహాయమాతగా కొనియాడుచు నిన్ను స్తుతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్యకైన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీ సభను కీర్తించుచున్నాము. మరియ తల్లి దైవవాక్కును తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీ సభకు అంకురార్పణ గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయును అపోస్తులందరూ నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీ సభకు ప్రతీకగా ఉండునట్లు చేసితిరి. కనుక సకల పునీతులతో దూతలతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచిందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపము. దేవుని కన్యతల్లి పరిశుద్ధ మరియాంబతోను, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీ కొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. అన్నింటికంటే మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరించ ఆశపడుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. మీరు నాయందు ఉన్నట్లుగా మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. నన్ను మీలో ఐక్యపరచు. మీ నుండి నన్ను ఎన్నటికీ మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయుమని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. వేడుకొనుచున్నాను. ఆమేన్.
ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసు నీ విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసు నీ విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు మీరు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసు నీ విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన నిత్య సహాయమాతను భక్తితో స్మరించుకొనుచున్నాము. మేమర్పించు ఈ బలి అర్పణ మమ్ము మీ కృపకు పాత్రులను చేయునుగాక. మేము మీకు నిత్య కానుకగా సమర్పించుకొనున్నట్లు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, రేపు ఆదివారం దివ్యవాణి టీవీ పోయిన ఆదివారం నుంచి పూజా వేళలో మార్పులు చేసింది. కాబట్టి ఉదయం 6 గంటలకు తెలుగులో, ఆ తర్వాత 9 గంటలకు తెలుగులో. 8 గంటల పూజ లేదు, 10 గంటల పూజ లేదు. ఈ రెండు కలిపి 9 గంటలకు పూజను ప్రవేశపెట్టాం. ఉదయం 6 గంటలకు తెలుగులో, 9 గంటలకు తెలుగులో, మధ్యాహ్నం 12 గంటలకు ఇంగ్లీష్లో, అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు తెలుగులో పూజ అర్పించబడుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతముగా పూజలో పాల్గొని అదేవిధముగా ఆత్మీయముగా ప్రభువును స్వీకరించి మీ కుటుంబం కోసం కూడా పూజను అర్పించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో, మరియ తల్లి ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఓ నిత్య సహాయమాత, నిష్కలంక చరిత, వందనమమ్మ వందనం, వందనమమ్మ వందనం. ముదమార హృది వందనం, ముదమార హృది వందనం. ఓ నిత్య సహాయమాత, నిష్కలంక చరిత, వందనమమ్మ వందనం, వందనమమ్మ వందనం. ముదమార హృది వందనం, ముదమార హృది వందనం.